అందరికీ శుభోదయం. నా పేరు పి శ్రవంతి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఒక నీతి కథ చదవబోతున్నాను. ఒక ఊరిలో ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ఒకరికి ఆంగ్లం అంటే ఇష్టం, ఎప్పుడు ఆంగ్లం మాత్రమే మాట్లాడేవాడు. మరొకరికి మాతృభాష అంటే గౌరవం, తన మాతృభాషను ఎంత గర్వంగానూ మాట్లాడేవాడు. ఒకరోజు ఆంగ్లం మాత్రమే మాట్లాడే విద్యార్థి ఇలా అనుకున్నాడు: తెలుగు భాష వల్ల ప్రయోజనం లేదు, పెద్దవాళ్ళు కూడా ఆంగ్లం మాత్రమే మాట్లాడతారు. ఇది విన్న గురువు ఆ విద్యార్థిని పిలిచి, మీరు చిన్నప్పుడు అమ్మ అని ఏ భాషలో పిలిచారు, ఆంగ్లంలోనా తెలుగులోనా? అది విన్న ఆ విద్యార్థి మౌనంగా తల వంచాడు. ఆ ఉపాధ్యాయుడు చిరునవ్వు నవ్విలా చెప్పాడు: మాతృభాష మనకు జీవం ఇస్తుంది. మాతృభాష మన ఆత్మ, మన గౌరవం. ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు భాషను తక్కువ చేసి చూడకూడదు. మాతృభాషని గౌరవించేవాడు ఎక్కడైనా గౌరవం పొందుతాడు. నీతి: మాతృభాష మన గౌరవం. మాతృభాష గర్వంగా మాట్లాడాలి, కాపాడాలి. ధన్యవాదములు. చాలా చక్కగా మాతృభాష దినోత్సవం గురించి, మాతృభాషలో ఎలా మాట్లాడాలి, మన అచ్చ తెలుగు పదాలతో నేను చాలా చక్కగా చెప్పింది. ఆమె మరొకసారి కరతాళ ధ్వనులతో గట్టిగా అభినందనలు తెలపండి. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు 10వ తరగతి విద్యార్థులు. ఎత్తని జెండా